రాబోతున్న వారికి నేను అందరికీ మేలు చేసే దేవుడు. పితరులు పెద్దలు లేకపోయినా, వెనకవారు లేకపోయినా, నీవు నిన్న నేడు రేపు ఏకరీతికున్న దేవుడు. నువ్వెంతో మంచి దేవుడు, నువ్వెంతో మంచి దేవుడు. నువ్వు మంచి చేసే దేవుడు, మంచి కోరే దేవుడు, మంచినే చేయమని చెప్పిన దేవుడు. అట్టి భాగములలో వీరిద్దరి వివాహ విషయంలో పూనుకున్న ప్రతి ఒక్కరిని బట్టి నీ కొందనాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు నామం పేరట అడిగి వేడుకొచ్చుతున్నాను. వారిద్దరి పక్షంగా నేను నిలబడి అక్కడ ఉంటుండగా నన్ను కూడా మీరు మరుగుపరిచి కృపను అనుగ్రహించి సహాయం చేయమని యేసు ఉన్నత నామాన్ని అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ సమయంలో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం? అన్నీ ఒకసారి నేను మొట్టమొదటిగా పెళ్లి లంకలను చేస్తున్నాను. సర్టిఫికేట్ వచ్చాక తమ్ముడు కొంత ఆడబడే కాయలు వేసాడు. ఈలోగా పెళ్లి కొడుకు బెదిరిపోయాడు. అయ్యా పెళ్లికి వచ్చిన పెద్దలందరూ బయట ఉంటున్నారు, లోపలికి రండి. ఈలోగా ఈ పెళ్లి కొడుకు మాటలు బెదిరిపోయి ఈ తాడు కట్టే సమయాన్ని ఏమన్నారంటే తాడు మీరు కట్టేయండి అంటున్నాడు. ఇప్పుడు పొద్దున ఏమంటే నేను అన్నం తింటాను అంటాడు. పెళ్లి నువ్వే చెప్పాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం? దేవుడు ఏర్పాటు చేసేటంట, అందుకని పెళ్లి చేసుకుంటున్నాను. మరి కలిసి జీవించడానికి చాలా ప్రసంగం వాడికి ఇస్తే ఆడే చేసినామో మరి మంచి ప్రసంగం మాట్లాడుతున్నాడు. మంచిది. సమయంలో పెళ్లి ఎందుకు చేసుకున్నాం? నా పెద్దమంటున్నా అడిగితే మా అమ్మమ్మ చచ్చిపోతుందండి, అందుకని చేసుకున్నానండి. ఒకసారి హైదరాబాద్ పెళ్లి చేయడానికి వెళ్తే అక్కడ పెద్ద మనిషిని అడిగాను, ఎందుకు చేసుకున్నాం పెళ్లి? అతను ఉన్న రూమ్కి అతను చేసే ఆఫీస్కి ఇంచుమించు 7-8 కిలోమీటర్లు ఉంది. ఈ 7-8 కిలోమీటర్లు 4-5 సిగ్నల్ స్టాప్లు పడి పోలీసులు పట్టుకుంటున్నారట. ఆ లేడీస్ ఇంటి వదిలేస్తున్నారట. లేడీస్ లేకపోతే ఏం చేస్తున్నారు? లేడీస్ లేకపోతే పట్టుకున్నారు. లేడీస్ ఉంటే మాత్రం వదిలేస్తున్నారట. ఈ మాటలు చూసి వెంటనే ఏం చేసేది తెలిస్తే పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నావు అని అడిగేవాడు తెలుసా? పోలీస్ అక్కడక్కడ సిగ్నల్స్ పడుతున్నాయి, పోలీసులు వచ్చి డబ్బులు ఎత్తిపోతున్నారు, అందుకని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి కూతురు అడుగుదాం ఏం చెప్తుందో. నువ్వెందుకు చేసుకున్నావు? దేవునితో మెనగడానికి చాలా దైవభక్తి మాట మాట్లాడుతాను. నాకే తెలుస్తలేదు వర్తమానం. పెద్దలు చూశారు కాబట్టి పెళ్లి చేసుకుంటున్నారు. ముందుకు సాగుతాం. తర్వాత ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడిన దైవభక్తి ఈ పెళ్లి అయిన తర్వాత ఇండియాలో అది మెరగాలి. మన అన్న కూడా మనకు దేవుడి మాటలు దీవించును గాక. మరి నా ఎదుట మీ ఎదుట నుంచి నిన్న వీరిద్దరూ ఈ క్రైస్తవ వివాహ చట్ట ప్రకారంగా వీరిద్దరూ జతపరచబడకూడదని మీలో ఎవరికైనా అభ్యంతరం ఉన్నట్లయితే ఇప్పుడే తెలుపవలెను. నా ప్రశ్న, అదేంటి పాస్టర్ గారు అలా మాట్లాడుతున్నారు, శుభమాన్ ఇక్కడికి వచ్చి అలాంటి మాట మాట్లాడుతున్నారు ఏంటో అనుకోకండి. ఇది సత్వంలో ఉన్న మాట కాబట్టి అడగాలి కనుక అడుగుతున్నాను. వీరిద్దరూ వివాహం జరిగించుకోకూడదు. హేతు ఏదైనా ఉన్నట్లయితే దాన్ని పట్టుకొని వచ్చి రుజువుపరచాలి. లేదు మరి ఎప్పటికీ వీరు విడిపోవాలనే ఆలోచనలు ఎవరి మధ్యలోనికి రాకూడదని నేను గట్టిగా తెలియజేస్తున్నాను. మాకేం అభ్యంతరం లేదని వారు మూడోసారి నీ చేతులు కుడి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. రమేష్ చెప్పలేదు, నా పెద్ద రమేష్ ఒకడు, సుబ్బారావు ఒకడు.
మీరు ఎత్తాలి, మీరు ఎత్తితేనే పెళ్లి జరుగుతున్నారు మంది కాబట్టి ఎత్తారా మీరు? ఒకసారి ఎక్కడెలాగా పెళ్లిలో చేయమని చింతకపోయినా మా బామ్మకి గారు అత్తది అందరిని అడిగితే అందులో ఇద్దరు ఎత్తలేదు, ఎత్తకుండా ముందుకు వచ్చేసాడు. చూస్తే ఎవరని అడిగితే మాకు పెళ్లి కుదిరిన కానీ ఈ ఏళ్ళ వరకు పార్టీ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు కాబట్టి ఆ పెళ్లి అప్పుడు చేయని పెళ్లి అన్నారు. డబ్బు తీసుకుంటాం మరి చాలా టైం అవుతుంది, మరి 12 గంటలకు అయిపోవాలి కాబట్టి మరి ముగించేయడానికి నేను కూడా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మళ్ళా మనకి వెనకాల కొంతమంది నాయకులు మాటలకి మనం లోబడి సాగాలి. రెండవది, మరి మీరిద్దరూ నాయకులు మీరు అడుగుతున్నారు, జీవన్ కుమార్ నీ ముందు నుంచొని ఉన్న ఈ మేరీ జాయ్సీ నీ భార్యనిగా చేసుకోవడానికి, వివాహం చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? ఆయనకి ఇష్టమేనంట. మేరీ జాయ్సీ నీ ఎదుట నుంచొని ఉన్న ఈ వ్యక్తిని అనగా జీవన్ కుమార్ నీ భర్తనిగా చేసుకోవడానికి, అతన్ని వివాహం చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? వారిద్దరు ఇష్టపడుతున్నారు, మీరందరూ కంగారు పడుతున్నారు. విజయ చెప్తున్నాను. సమయంలో వచ్చిన ప్రార్థన మరొకసారి ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు మనకు సహాయం చేయాలి. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు పెద్దల మాటలు అన్ని విని ఉన్నాం. వారిద్దరు తీర్మానం తీసుకుని ఒకసారి ముందుకు వెళ్తుందిగా చూడండి. యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తమ్ముడు పెండ్లి కుమారుడు ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించి, జీవన్ కుమార్ నా వైపు చూడకుండా ఆమె వైపు చూసి మాటలు చెప్పాలి, ఆమె కూడా నీ వైపు చూసి ఆ మాటను అంగీకరించాలి. జీవన్ కుమార్ అని నీవు మేరీ జాయ్సీ అనే ఈ అమ్మాయి దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యనిగా చేసుకొని ఈమెను ప్రేమించి, ఆదరించి, గణపరిచి, వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి, ఇతరులను నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు ఈమెకే అనగా దేవి అనే మేరీ జాయ్సీకే నీవు భర్తవై ఉందువా? మేరీ జాయ్సీకి తోడుగా ఉంటాడట. భర్తగా ఉంటాడు మంచిది. మేరీ జాయ్సీకి భర్తగా ఉంటాడని మరి పెళ్లి కూతురు కంటే పెళ్లి కొడుకు మరి కింద మీద ఎంతో సుఖపడుతున్నాడు. ఈ సమయంలో పెళ్లి కుమార్తె ఈ మాటలు ఆలకించి సరైన సమాధానం తెలియజేస్తుందని కోరుతున్నాను. మేరీ జాయ్సీ అనే నీవు, జీవన్ కుమార్ అనే ఈ వ్యక్తి దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని నీ భర్తనగా చేసుకొని ఈయనకు లోబడి, ఈయనను ప్రేమించి, ఆదరించి, గణపరిచి, వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి, ఇతరులను నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు ఈయనకే భార్యవై ఉందువా? టిఫిన్ చేయలేనటువంటి పాపం మాట రావట్లేదు. ఉంటాను అనే మాట మాత్రం కనబడింది. దేవుడు వీరిద్దరు మాటలు ప్రమాణాలు తీసుకొని విన్నాం. మరొకసారి మనం ముందుకు వెళ్దాం. వీరిద్దరిని కని పెంచిన తల్లిదండ్రులు ఇద్దరు, తల్లి తండ్రి. మేరీ జాయ్సీ తల్లిదండ్రులు, అలాగే జీవన్ కుమార్ తల్లిదండ్రులు లేచి రావాలి. రెండు త్వరగా వెంకట్రావు గారు
ఒల్లి వెంకటరావు గారు ఎక్కడున్నారు? గృహమును విత్తనమును పిత్తలిచ్చు స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. ఇది 5వ కార్యక్రమాల్లో అయితే కన్యాదానము అని చెప్పి మాట్లాడతారు. చాలా దానాలు ఉన్నాయి. ఈ దానాలన్నింటిలో ఇది ఒక శాస్త్రమైన కన్యాదానము. కాబట్టి దేవుడు మరి వారిద్దరిని దీవించును గాక. దీన్ని అలాగైనా ఉన్నారా? ఆయన తీసుకురావడానికి ఎంతమంది పోతున్నారా? పెళ్ళికొడుకుని తీసుకురావడానికి నిజంగా ఎవరో రాలంటే వీడియో ఎట్లా వీడియో మొత్తం ఒకలాగే తీయకూడదు. జూమ్ చేస్తా దగ్గరతో తీయాలా? అబ్బా ఇప్పుడు బాగా కనబడాలి. పక్క పడుతుంది. లైట్ అయిపోతానే బాగా పడుతుంది. ఇది ఏ ఫోన్ చెప్పు? ఓపోనా F7? F7 అది. అనే సరట్లేదు. వెదకినా దొరుకును యేసు పాదాల
వెదకినా దొరుకును యేసు పాదాల చెంత. యాయిరోను అధికారి యేసు పాదాలను చేరి బ్రతిమాలు గోనెను తన 12 ఏళ్ల కుమార్తెకై. యాయిరోను అధికారి యేసు పాదాలను చేరి బ్రతిమాలు గోనెను తన 12 ఏళ్ల కుమార్తెకై. చిన్నదానమై చెప్పి బ్రతికించెను యేసు దేవుడు. చిన్నదానమై చెప్పి బ్రతికించెను యేసు దేవుడు. దొరికెను మహదానందము, దొరికెను రక్షణ భాగ్యము. దొరికెను మహదానందము, దొరికెను రక్షణ భాగ్యము. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత. వెదకినా దొరుకును యేసు పాదాల చెంత. పద్మాసు దీపమున యోహాను యేసును చూచి పాదాలపై పడెను, పరవశుడై ఉండెను. పద్మాసు దీపమున యోహాను యేసును చూచి పాదాలపై పడెను, పరవశుడై ఉండెను. పరలోక దర్శనం చూచెను గాని స్వయముగా. పరలోక సమయంలో మరి కన్యాదానం అని అంటారు దీన్ని. ఈ కార్యక్రమాన్ని ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమాల్లో లేదు కానీ అనివార్య కారణాల్లో ఈ క్రైస్తవ కార్యక్రమాల్లో ఇది ఇంక్లూడ్ అయింది. దయచేసి మీరు విని చూసి గ్రహించాలని కోరుతున్నాం. ఆ ప్రభు చేశాను ఆ మాసం కూడా తీసాను సార్. అమ్మాయి చేతి తీసుకోండి, అమ్మాయి చేపట్టుకోండి. మీరు కూడా చేయండి. సమయంలో ఇది మీరిద్దరూ ఇప్పటి వరకు మరి వేరు వేరు కార్యక్రమాల్లో నాకు తమ్ముడు చెప్పినట్లు పోయిన శుక్రవారానికి మొదలు లేదు కానీ ఈ శుక్రవారానికి ముగింపు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి మీరిద్దరూ ఇప్పటి వరకు ఒకవేళ నిన్న మొన్నట్లో ఫోన్లోనూ మాట్లాడుకొని ఒకవేళ చూడడానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఏదో చూసుకోవడం జరిగింది. కానీ ఇక్కడి నుంచి మీరిద్దరూ ఒకటి. ఈ వెడ్డింగ్ అనేది వెల్డింగ్ లో నుంచి వచ్చిందని ఒక పెద్ద ఆయన చెప్పారు. అనగా వెడ్డింగ్ అనగా పెళ్లి, ఇంకా వెల్డింగ్ అనగా 2 ఇనుప ముక్కలను కలిపి ఒక చోట పెట్టి దాన్ని అతకడమే వెల్డింగ్. అలాగా అతికిన వెల్డింగ్ ఊడిపోతుందా? ఊడిపోదు. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం వీరిద్దరు ఏం చేయబడుతున్నారు అని అడిగితే వీళ్ళిద్దరు అతకబడుతున్నారు. కాబట్టి వీళ్ళిద్దరు ఇద్దరు కాదు, ఈ రోజు నుంచి వీరిద్దరు ఒకటి. అందరూ సపోర్ట్ కొడుతూ దేవుడి నామాన్ని చూపిస్తూ మరి పెళ్ళికొడుకు చెయ్య ఏమైనా ఉంటుంది, పెళ్లి కుమార్తె చెయ్యి పైన ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ అందరూ సపోర్ట్ కొడుతూ దేవుడి నామాన్ని కలుగుతారు. అందరూ పడుతున్నారైనా ప్రార్థన ముఖ్యం. గనుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవన్ కుమార్ మేరీ జాయశ్రీని బట్టి మీరిద్దరిని కనిపించిన తల్లిదండ్రులు ఈ స్థలంలో ఉన్నారు. వారి ఇరువురు పక్షంగా నీ సన్నిధిని వేడుకుంటూ మహిమ గ్రంథ ప్రభావం మీరు పొందమని ఉన్నతమని యేసునామని అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీరిద్దరు గట్టి పట్టుకోండి. మీరు విడిచిపెట్టి ఎక్కడ కూర్చొని చూడలేదా? గట్టి పట్టుకోండి. చూడు, మీరు ఎక్కడ దగ్గర కూర్చోండి. వెళ్ళిపోయి కూర్చోండి. ఈ సమయంలో మరి ఇద్దరు ప్రమాణాలు చేస్తారు. చేసే ముందు రెడీగా
ఎవరాడట మరి ప్రమాణం చేయడానికి కొద్దిగా దగ్గర ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూసావా? చూడలేదు. అందుకనే మాట రావట్లేదంట. అలా చూడడానికి వెళ్ళావు అసలు? ఎంతమంది వెళ్ళలేదు? మరి ఆయాల ఒకలాగా ఉంది, ఇవాళ ఒకలాగా ఉందని మరి జీవన్ కుమార్ గారు కంగారు పడుతున్నారు. అది కాబట్టి ఒకసారి చేయి విడిచిపెట్టు. ఈ అమ్మాయి అవునో కాదో ఒకసారి చూసుకొని అవునైతే ప్రమాణం చేద్దాం, లేదంటే మరి ఏదో చేద్దాం. ఒకసారి 2 చేతులతో వెనక్కి పెట్టి నువ్వు చూసిన అమ్మాయో కాదో కంగారులో మేము మాంగరైనా మార్చేసేయడము అది కూడా ఒకసారి చూసుకున్నాం. నేను ఇది వచ్చి వీడిలో అమ్మ ఈయన నువ్వు చూస్తా రామ ఎక్కువైపోయినట్టుందే మాటలు రావట్లేదు. ఆయనేనండి దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఈ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మరిద్దరు ప్రమాణాలు చేస్తారు. మరి తర్వాత మన ముందుకు సాగిపోవడానికి దేవుడు మనకి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని చేతిలో చేవేసి ప్రమాణాలు చేస్తున్నాడు. దయచేసి మీరు వినాలని కోరుతున్నాను. గట్టిగా పట్టుకో, గట్టిగా నొక్కేకూడదు. నొక్కేస్తాం కింద ఏరు పైన ఏదేసి నొక్కేస్తాం గట్టిగా నొక్కుతున్నాను లేదా సమయంలో పెళ్లి కుమారుడి మాటలు తన చేతిలో చేవేసి తన వైపే చూస్తూ నువ్వు చెప్పాలి. కంగారులో మరొకటి ఎవరన్నా చూడక జీవన కుమారుడు నేను దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు మన జీవితాంతము మొదలుకొని మేలుగైనను కీలుగైనను కలిమిగైనను లేమిగైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగే జరిగించునని దేవుని ఎదుట దైవజనుల ఎదుట బంధువుల ఎదుట ఈ చేతిలో ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం అందరికి వినపడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు పెళ్లి కుమార్తె కూడా ఈ ప్రమాణాన్ని నేను జీవన కుమారాన్ని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగ జరిగించునని దేవుని ఎదుట బంధువుల ఎదుట సంఘం ఎదుట నేను మీ చేతిలో నా చేతిని వేసి ప్రమాణం చేస్తున్నాను. ఆయన చేసిన ప్రమాణం నీకు ఏర్పడుతుందమ్మా? ఇంత స్లోగా మాట్లాడుతున్నా అంటే రేపు నుంచి ఎంత స్లోగానే అంటావా? ఒకసారి పెళ్లిలో పాస్ గా చెప్పారు. పెళ్లి కూతురు తెలసేన తిట్టాలని అడిగితే పెళ్లి కొడుకు పోటీ వేస్తారట. మనోడు వెళ్ళి తాతను అడిగాడట, తాత పెళ్లి కూతురికేమో తెల్లబట్టలు వేసారు, పెళ్లి కొడుకేమో
నల్లబట్టలాంటి కోటేశారు ఎందుకు తాత అని అడిగితే ఈ యాలించే పెళ్లి కూతురు ఈ యాలించి పెళ్లి కూతురు జీవితంలో నీతి సమాధానం శాంతి ఆనందాలు పొంగి పొరుగుతాయిరా, మరి పెళ్లి కొడుకైతే ఈ యాలించే వాడికి కట్టాలని మొదలవుతే అందుకని చెప్పేసి అలాగే నేస్తాను అన్నట్టు. ఇంకొక ఆయన ఎవరైనా అడిగితే పెళ్లి కూతురు ఇయ్యాలే ఈ పూట ఈ గంటలోనే తల దించుతుందట, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరిని తల ఎత్తనీయకుండా ఇవి తల పైకి ఎత్తుందట. అందుకనే మరి చాలా పెళ్లి కూతుళ్ళు చాలా పెళ్లిలో పెళ్లి కూతుళ్ళు ఆయాలు మాత్రమే ఏం ఎరగనట్టుగా తల దించుతారు. అలాగనే నేను ఈ దేవిని వేరేగా అంటలేదు కానీ మీరు అంతా నవ్వుతారని మాట చెప్తున్నాను. మా కోటను ఎలాగంటారా చూసారా అక్కయ్య గారు అనుకుంటే ఒంగోలు అని మరి కూడా చెప్తుంది సూర్యవతిని సూర్యరామ. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించును గాక. వారిద్దరు ఈ వినుకుడిలో మరి ఈ సమయంలో వారిద్దరూ మరి కార్యక్రమంలో దండల కార్యక్రమం ఉంది. ఆ దండల కార్యక్రమాన్ని చేయడానికి వారు సిద్ధపడుతుండగా వారిని దేవుడు దీవించును గాక. సమయంలో మన మధ్యలో ఉన్న రాజా గారు ఉన్నారు. వారి చేతుల మీదుగా అలాగనే ఈ జీవన్ కుమార్ని అటు ఇటు చంద్రపోకుండా ఇక్కడే తనకి పని కల్పించి తనని కూడా తెరపరిచిన రాంబాబు వాళ్ళిద్దరు వస్తారు. వాళ్ళిద్దరూ చెరుకోదండ తీసి ఇస్తారు. మన రాజా గారు బిల్డింగ్ రాంబాబు వీటి కొరకు ప్రార్థన చేద్దాం. ఐదులో పట్టుకున్నాను ఉందా రెండులో పట్టు శతమానాలు ఇలా పట్టండి. ఈ సమయంలో వీటన్నిటి కొరకు నమ్మలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరు కళ్ళు మూసుకోండి. మీ కుడి చేతిని పెళ్ళైన కుడి చేతిని అందరి చేతులు కాదు పెళ్ళైన పెళ్ళింది కదా పెళ్ళింది కదా ఇదిగో మా దేశ ఆచార ప్రకారంగా మనలో సూత్రాలు తండ్రి ఆయన నీకు వందనాలు దండ పద్ధతిని పెట్టినటువంటి స్తోత్రాలు తండ్రి మీరు పరిశుద్ధపరచండి పవిత్రపరచండి ప్రభానికి స్తోత్రాలు ఆయన నీకు వందనాలు బిడ్డలిద్దరు ఐక్యత కలిగి సమాధానం కలిగి ఇద్దరిని ఏకసనీయంగా తండ్రి ప్రభా ప్రేమించుకుని ప్రభా ఆయన నీకు స్తోత్రాలు తండ్రి ఆయన నీకు వందనాలు అయ్యా నేను గణపరిచే బిడ్డలుగా నేను స్తుతించే బిడ్డలుగా నీకు మహిమాంతంగా తండ్రి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించుకుని నీకు వస్తువులు పట్టి పవిత్రపరచుకుని యేసయ్య నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. సమయంలో వీళ్ళు రాజబాబు గారు వచ్చి పెళ్లి కుమార్తెకి ఇస్తారు. పెళ్లి కొడుకు రాంబాబు దేవి మీద పోతున్నాడు సాయం జీవన్ కుమార్ రమ్య ఓకే సార్ ఇలా తిరిగి వదిలేదు సార్. థ్యాంక్ యూ. భక్తులు ఫోటో తీయడానికి
ముందు ఆపు, నేను కూడా కొత్త కట్టుకుంటాను అని చెప్పి చేశారు. కష్టమందును, బాధ ఎందును, వ్యాధి ఎందును అన్ని విషయాల్లో నేను నిన్ను ప్రేమిస్తాను, ఆదరిస్తానని అందరూ సపోర్ట్ కొడుతుండగా ఇందులో ఎవరు ముందుగా వేస్తారో ఏటితో తెలిసింది పోటీ. కాబట్టి దండలు తెంపేకండి. కొంచెం నిన్న ఒక పెళ్లి చేస్తే ఆ పెళ్లి అలాగే దండ తెంపేయండి. రెడీ 1 అందరూ సపోర్ట్ కొట్టండి. మీరు ప్రోత్సాహం ఏమైనా చూడలేదు. అదే ఈ పెళ్లి చేసుకుంటున్నందుకు ఎవరికి యాభై అర్థమైన కొడాల 1 2 3 అవన్నీ బయటలే కదండి. పాస్టర్ గారు ఉన్నారు, అప్పులో పాస్టర్ గారు, దాంట్లో పాస్టర్ గారు చెప్పదండి ఎత్తారు. ఓకే, తమ్ముడు ఒకసారి అట్లే తమ్ముడు తమ్ముడు సరే. ఈ సమయంలో మరి పెళ్లి కుమార్తె మరి ముందుసారి ఏం లేదు, ఈ చుట్టూ ఆమెను గెలిపిల్లాం. ఎందుకంటే మన దేవుని గారు మొగోడు కాబట్టి మేషం కట్టి ఏం చేయదు. ఎందుకంటే మేషం దానిపై ఈ చుట్టూ అది రమ్య అనే మేరీ జాయిసి దండేసి తన భర్తను అంగీకరిస్తుంది. తమ్ముడు అట్లే పిల్లలు ఈ సమయంలో మరి పెళ్లి కుమారుడు తాడు తెచ్చారు. ఏదాడది
మంగళసూత్రం అంటారు, నేనే తప్పకి. ఈ మంగళసూత్రం అనేది తాళి లేక తాడు. ఇది తాళిలో నుంచి మొత్తానికి ఇది తాడు కింద వచ్చింది. ఏది ఏమైనా ఈ తాడు దేనికి ఉపయోగిస్తారు? తాడు దేనికి ఉపయోగిస్తారు? దేనికి ఉపయోగిస్తారు? నాకు తాడు ఇచ్చారనుకో, నీకు ఎందుకని పెట్టాను? ఏదైనా వస్తువు నువ్వు జారిపోతున్న దాన్ని కట్టడానికి, ఉరిగిపోయిన దాన్ని నిలబెట్టడానికి, అటు ఇటు స్థితిలో ఉన్న దాన్ని ఇప్పుడు నువ్వు మేరీ జాస్తిని ఏం చేద్దామని ఇక్కడ తెచ్చేస్తాడు. తెలుస్తలేదు. తాడు అంటే ఏంటంటే ఇంకెక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఇంక అన్నం కూడా తినకూడదు, నువ్వు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలా అని. ఇప్పుడు ఈ తాడుతో ఏం చేద్దాం నిన్ను? పెళ్లి చేసుకుంటున్నాడంట, తాడుతో పెళ్లి. మరి ఇప్పుడు వరకు జరిగిన పెళ్లి కదా అనుకుంటున్నాను, పాపం పెళ్లి మంచిది. ఈ సమయంలో ఈ తాడి అనేది క్రైస్తవ వివాహ కార్యక్రమాల్లోకి వచ్చింది. ఇది మొదటి దినాలు ఎందాక తమ్ముడు చెప్పినట్టు ఈ స్థలంలో పెళ్లి. మరి వాడి పెళ్ళే గ్యాప్ వచ్చిందేమో, మరి నోడు పెళ్లి గ్యాప్ రాలేదో కొన్నాను కట్టాను. నా పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. ఇది 3వ పెళ్లి ఇక్కడ. ఇది ఈ స్థలంలో జరిగింది 3వ పెళ్లి. కానీ ఈ మందిరంలో జరిగిన పెళ్లి మాత్రం ఇదే మొదటి పెళ్లి. అందరూ చప్పటి కొట్టి దేవుడి నామాన్ని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తాడి అనేది మా పెళ్లిలో లేదు, అది క్రైస్తవ ధర్మం తండ్రి. కానీ ఇది ఎందుకు వచ్చింది అని అడిగితే కొద్ది వివరం చెప్పాలి కనుక మీరు కంగారు పడకండి, టైం ఇంకా ఎక్కువ అవ్వలేదు. ఈ వివరం ఎందుకు తాడు ఎందుకు వచ్చిందని అడిగితే, ఇలాగా దండలు వేసుకున్న పెళ్లి అయిపోయిన తర్వాత ఒక వారం రోజుల్లో గొడవ వచ్చి ఏదో మాట వచ్చి బ్యాగ్ కట్టుకొని వెళ్ళిపోతున్నారు అమ్మగారింటికి. ఎక్కడికి వెళ్తున్నావు? వాళ్ళ అమ్మ చెప్పిందంట, అరే మీ ఆవిడ వెళ్ళిపోతుందో చూడరా అని. ఎక్కడికే వెళ్ళిపోతున్నావు అని పని చేసుకుంటుంటా ఫోన్ చేసి అడిగాడట. అడుగుతుంటే ఆవిడ అన్నదంట, నాకైనా తాడి కట్టే వెళ్ళా అని అడిగిందట. తాడి కట్టడం అంటే బాబు, సంపాదన జంక్షన్ నుంచి 450 రూపాయలు దండ తెప్పించి దండ వేసానంటే ఆయా సాయంకాలం దండ మీదే వారేసాను అన్నదట. అప్పటి నుంచి పెళ్లిలో ఈ దండలు పోయి, దండలతో పాటు ఏమొచ్చిందంటే క్రైస్తవ పెళ్లిలో ఈ తాడి అనేది వచ్చింది. ఇప్పుడు ఈ మేరీ జాయ్సీని ఈ తాడి కట్టి ఎనుములేదా నేనేమేంటుంది అసలు ఎనుముడి కొనుక్కొని వచ్చాడు. మూడు వేస్తారట, 3 వేయడానికి రెడీగా ఉన్నాడు. అసలు ఈ 3 మరి చూడడానికి వెళ్ళేటప్పుడు 3 ఉండదు, వెళ్ళేటప్పుడు 3 ఉండదు, వచ్చేటప్పుడు 3 ఉండదు, ఏదైనా చేస్తానంటే 3 ఉండదు. కానీ ఈ పెళ్లి కాడికి వచ్చేదానికి అందరికీ ఏముంటుందో తెలుసా? 3 ముళ్ళు. వాడిగా 3 ముళ్ళు చెప్తే నేను చచ్చిపోయినా ఒకటే, ఊరు వదిలేసిపోయినా ఒకటే కొంతమంది అనుకుంటున్నారు. ఇలాంటి విషయాలన్నిటిలోని మరి చాలా మంది అనుకుంటారు 3 ముళ్ళు యొక్క అర్థం ఏంటని అడిగితే, మరి ఒక ముడి జీవన కుమార్ అయితే, ఒక ముడి మరి మేరీ జాస్తి అయితే, 3వ ముడి పైన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని. ఈ 3 ముళ్ళకి అర్థం తెలియక 3 ముళ్ళు వేసాడు, 3 ముళ్ళు అనుకుంటారు. ఈ 3 అన్నిటికీ కాదు, కానీ ఇలాంటి దానికి మాత్రం ఇంపార్టెంట్ గా ఉంటది. ఈ విషయంలో మీరందరూ విన్నందుకు, గ్రహించినందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మాటలు చెప్తుండగా ఈ 3 ముళ్ళు వేసి తన భార్యను అంగీకరిస్తారని తెలియజేస్తున్నాను. ఈ అందరి దండ అసలు ముస్లిం ఈ మాటలు చెప్తూ 3 ముళ్ళు వేసిన నిత్య నిబంధనకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేయచ్చు. ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలిగా చేస్తున్నాను. ఇది కూడా
సమయంలో పెళ్లి కుమార్తె కూడా ఉంగరం తెచ్చింది. నువ్వే కదా తాడేసి కట్టేసింది, నేను కూడా తెచ్చాను. ఉంగరంలో ఏళ్ళు ఉండాలా, ఏళ్ళు ఉంగరం ఉండాలా? ప్రశ్న పెళ్లి కుమార్తె చెప్తుంది, అప్పుడు పెడతారు. ఉంగరంలో ఏళ్ళు ఉండాలా, ఏళ్ళు ఉంగరం ఉండాలా? ఎవరన్నా సలహా అడుగుతావా? ఉంగరంలో ఏళ్ళు ఉండాలా, ఏళ్ళలో ఉంగరం ఉండాలి? ఎలా ఉండాలి? అతనమ్మ కాడేసి కట్టేసాడు, ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలని పెడుతున్నావు ఉంగరం. ఉంగరంలో ఏళ్ళు ఉండాలంట. అర్థమైతే కొడితే సపట్లో మంచిది. ఏళ్ళు చూపించదా? చెప్పి ఏళ్ళు పెట్టు, ఈ మాట చెప్పు, అప్పుడు పెట్టు. నిత్య నమ్మకం స్థిరమైన క్రమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేస్తున్నాను, మరియు నా ఆస్తి అంతటిలో నిన్ను ఆలిభాగస్తునిగా చేస్తున్నాను. చెప్తున్నాడమ్మా నా ప్రాణంలో అయిపోయిందా? అయ్యగారు కంగారు పడుతున్నారు భోజనానికి, అలా కొట్టరు. రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఈ లోపల పాట పాడండి, ఎవరు పాడతారు పాడండి.